సో ఫ్రెండ్స్ వెల్ డన్. ఈరోజు ప్రీ మార్కెట్లో మనం డిస్కస్ చేసుకున్నాం డేటా గురించి. సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే సెటప్ ప్రకారం మనకి 3 ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అయితే కనిపించినాయి. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. పర్టికులర్గా ఏంటంటే మనం స్టోకాస్టిక్స్ని ఎలా యూస్ చేసుకోవాలని చెప్పేసి, ఎప్పుడైతే ఓవర్ బాట్ లెవెల్స్కి వస్తాయో ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవాలి. బట్ ఎప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలంటే మార్కెట్ వీక్లో ఉన్నప్పుడు. ఈరోజు మార్కెట్ వీక్గా ఉంది అండ్ ఈ విషయం మనం ఏంటంటే మార్నింగ్ ప్రీ మార్కెట్లోనే డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా మనకి చార్ట్ కానీ కొంతమంది కామెంట్ చేశారు ఆ చార్ట్స్ మీద. ఓకే, వెల్ అండ్ గుడ్, అది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్ను. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి సెకండ్ ఆపర్చునిటీ అనేది కూడా రావడం జరిగింది. సేమ్ ఏంటంటే మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం, సెల్ ఆన్ రైజ్. మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూడండి అని చెప్పేసి. ఓకే, సో అగైన్ ఏంటంటే 3వ ఆపర్చునిటీ ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, సేమ్ మనకి ప్లాట్ కూడా ఏంటంటే ప్రైస్ యాక్షన్ తెలుగు ప్లాట్ అనేది కూడా ఫ్రీ ఇండికేటర్. ఆ ఇండికేటర్ ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా ఏంటంటే ఫ్రెండ్స్ మనం వీడియో అనేది కూడా చేసుకున్నాం. కొంతమందికి కన్ఫ్యూజన్ అనేది ఉంది ఆ ఇండికేటరు. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ ఇండికేటరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది మనకి. ప్లాట్ కూడా సెల్ సజెస్ట్ చేసింది. ఇక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే క్లియర్గా ఉంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే, రైజ్ కైండ్ ఆఫ్ ఏంటంటే కాంట్రాక్షన్ జరిగింది, అక్కడ నుంచి బ్రేక్ డౌన్ జరిగింది. ఎనీహౌ ఒకవేళ ఇది మిస్ అయినా ఇదైతే బ్యూటిఫుల్ షూటింగ్ స్టార్. అండ్ మనకి ఇక్కడ ప్లాట్ కూడా ఏం చెప్తుందంటే షార్ట్ చేయమని చెప్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, డౌన్ సైడ్ వెళ్ళమంటుంది. స్టోకాస్టిక్స్ డౌన్ సైడ్ వెళ్ళమంటుంది. ఏడిఎక్స్ ఇండికేటర్ ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్ కంప్లీట్గా నేను బేర్లో ఉన్నా అంటుంది. అంటే మార్కెట్ బేరిష్లో ఉందని చెప్పేసి క్లియర్గా మనకి ఏడిఎక్స్ ఇండికేటర్ అనేది ఇండికేట్ చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మార్కెట్ అనేది సెల్ ఆన్ రైజ్, మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంది. బట్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎక్కడా కూడా ఎంట్రీ లాంగ్ అనేది తీసుకోం బేస్డ్ ఆన్ ద ప్లాట్. ఎందుకు? ఏడిఎక్స్ ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ సెంటిమెంట్ అనేది వీక్గా ఉందని చెప్తుంది. బేర్స్ అనేవాళ్ళు మార్కెట్లో కంట్రోల్ తీసుకుంటున్నప్పుడు మనం లాంగ్ ఎలా తీసుకుంటాం? తీసుకోకూడదు కదా. ఓకే ఫైన్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ అయితే మనకి స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది వచ్చింది. కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంది, హై బ్రేక్ చేయలేదు. అండ్ మోరోవర్ అయితే ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది ప్లాట్ అనేది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే ఏడిఎక్స్ అనేది మనకి సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఓవర్ బాట్ లెవెల్స్కి వచ్చింది. ఇక్కడ స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ అనేది మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఏడిఎక్స్ సెట్టింగ్స్ చాలామంది అడుగుతున్నారు. దయచేసి ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే వీడియోలో అప్డేట్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఏడిఎక్స్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ దీన్ని మీరు ఎలా మీ ఓన్ ఇండికేటర్గా యూస్ చేసుకోవాలి. అండ్ ప్లాట్ ఇండికేటర్ ఏంటంటే ఫెయిల్ అయింది. నేను స్క్రిప్ట్ అనేది టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. అండ్ వీడియో కూడా ఈరోజు అయితే చేయడం జరిగింది. చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇది ఫెయిల్ అవుతుందని చెప్పేసి. సో ఏంటంటే దాని ప్రకారం ఈ యొక్క ఇండికేటర్ సెటప్ అనేది యాడ్ చేసుకొని మీరు ఏంటంటే దాని మీద డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. ఓకే, ఇట్స్ ఏ ప్రాబబిలిటీ గేమ్. వన్స్ మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఎడ్యుకేషనల్ కాంటెంట్ కోసం నన్ను ప్రమోట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.